మా ఆయన అయితే నేను ఒక డిసిషన్ తీసుకున్నారు. మా వాడైతే కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాడండి. అమ్మ గౌరవాన్ని కొడుకు కాపాడాలి అని అర్థం. కావాలనుకుంటే మనం డోర్ కి కూడా పెట్టుకోవచ్చు, డోర్ బయట. దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే నీట్నెస్ కూడా నేర్పుతారు. ట్రై చేశాను కానీ నాకు అది కరెక్ట్ ఫిట్ చేయడం రాలేదన్నమాట. వినాయకుడికి పిల్లలంటే ఇష్టం రా. మా నాన్న నా చేత చేయించేవారు పూజ చేసిన దండం పెట్టి యాక్చువల్ గా డబ్బులు ఇవ్వాలి. హాయ్ అండి, అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో నిన్నైతే పత్రి కొనేసాము, వినాయకుడిని కొనేసాము. అవంతా అంటే ఒకవేళ మీరు బ్లాగ్ చూడకపోతే ముందు బ్లాగ్ చూడొచ్చు అనమాట. అండ్ మా ఆయన అయితే నిన్న ఒక డిసిషన్ తీసుకున్నారు. అంటే అసలు నాకు చేసుకోవాలని లేదు, అలా అని వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అందుకని నాకు బట్టలకి అయ్యే ఖర్చు అట్లీస్ట్ దాన్ని తగ్గించి అది డొనేట్ చేద్దాం సీఎం రిలీఫ్ ఫండ్ కి అని అనుకున్నాను అనమాట. నేను కొత్త బట్టలు కొనుక్కోను, సీఎం రిలీఫ్ ఫండ్ విజయవాడ దాంతో వాటర్ మునిగిపోయింది కదా, సో వాళ్ళకి ఇస్తాను అని అన్నారు. మరి ఇప్పుడు మా ఆయన ఏం వేసుకుంటారో చూడాలి. నేనైతే ఈ శారీ ఆల్రెడీ, అంటే నాకు ఈ సిచ్యువేషన్ అది తెలియదు కదా, మరీ కాస్ట్లీ చీర ఏం కాదు, 2000 చేంజ్ ది. ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకుని కుట్టించేసుకున్నాను, లేకపోతే నేను కూడా పాత చీర ఏదో ఒకటి వేసేసుకునేదాన్నేమో. సో ఇప్పుడైతే డెకరేషన్ అది చేయాలి. డెకరేషన్ కూడా మీరు అంటే నేను జనరల్ బజార్ వెళ్ళి చేసిన బ్లాగ్ చూసారో లేదో తెలీదు. సో ఆ బ్లాగ్ లో కొనేసాను ఆల్రెడీ సామాన్లు, అప్పటికి ఈ సిచ్యువేషన్స్ అన్ని అవ్వలేదు. సో ఆ డెకరేషన్ చేసి గ్రాండ్ గా చేసుకుందాం అనుకున్నాను. ఆ డెకరేషన్ అన్ని కొన్నాను కదా అని. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తే ఉన్నంత దాంట్లోనే సరిపెట్టుకొని మంచిగా చేసుకుంటే చాలా సింపుల్ గా అని అనిపించింది. అండ్ ఇంకోటి సీఎం రిలీఫ్ ఫండే కాకుండా యాక్చువల్ గా అంటే విజయవాడ అటుపక్కే అయింది అనుకుంటున్నారు. ఇటు దగ్గరలో మా ఆంటీ వాళ్ళు, అంటే మా ఇంట్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ ఇంట్లో కూడా వాటర్ అది వచ్చేసిందంట ఇక్కడ వరకు. సో ఈరోజు పని వాళ్ళు కూడా రాలేదు, ఆ పని కూడా మేమే చేసుకున్నాము. సో వాళ్ళకు కూడా ఏదైనా నాకు తోచినంతలో హెల్ప్ చేద్దాము అని అనిపించింది. నాకైతే పాపం చాలా బాధ అనిపించింది. మా ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళు. సో వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేసి, ఈవెన్ వీలైతే మా సొసైటీ వాళ్ళని ఎవరైనా కొంతమంది పూలప్ చేసి కూడా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. మీకు వీలైతే ఆ క్లిప్స్ కూడా వేస్తాను. సో ప్రస్తుతానికి అయితే డెకరేషన్ అది చేసేసి ఉన్నంతలో చక్కగా వినాయక చవితి చేసుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయాం. సో డెకరేషన్ స్టార్ట్ చేసేస్తాను. సో ఇవి ఆ రోజు నేను మీకు చూపించలే ఏమేమి కొన్నానో. ఈ స్టాండ్ అది తీసుకున్నాను అనమాట. పాలవెల్లు కమ్ స్టాండ్ లా ఉంటుంది అని ఒక చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాను. సో అంతా ఫిక్స్ చేసేస్తా. రవి గారు అంటే ఈ లోపల నేను తెచ్చి పెడతాను, రవి గారు వచ్చాక హెల్ప్ చేస్తారు, నేను ఒక్కదాన్ని చేయలేను కాబట్టి. సో ఈ స్టాండ్ 4800 ఎంతో పడినట్టుంది. అండ్ ఇది వచ్చి 750 చెప్పారు, 600-700 ఇచ్చారనమాట. ఇది ఇలా ఇలా అవుతుంది. ఈవెన్ మనం ఇంట్లో కూడా ఎంచగ్గా పెట్టుకోవచ్చు ఒకవేళ తర్వాత కావాలి అనుకుంటే. పాలవెల్లి కడతాం కదా, ఆ మధ్యలో ఇలాగా హ్యాంగ్ చేద్దాము అని ఈ టైపు కొన్ని తీసుకున్నాను అనమాట. చిలకల్లా వచ్చాయి మీరు చూస్తే. యాక్చువల్గా ఇవి ఎప్పటికైనా యూజ్ చేయొచ్చు, క్యూట్ క్యూట్ గా ఉన్నాయి. అంటే ఇవి ఒకవేళ మేము గృహప్రవేశం చేసుకున్న దానికి కూడా, అంటే ఒరిజినల్ ఫ్లవర్స్ వాడతాము, ఒకవేళ కావాలనుకుంటే అక్కడక్కడ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎల్లో లాగా పింక్ కూడా తీసుకున్నాను. ఇది నార్మల్. సో వినాయక చవితి కాబట్టి గణపతి టైప్ ఉంటే బాగుంటుంది. ఈ ఫ్రంట్ నేను వేరే ఫ్లవర్ డెకరేషన్ ఏం తీసుకోలేదు కాబట్టి ఇలా ఈ అంటే ఈ పాలవెల్లికి ఇలా పెడదాం ముందు అని చెప్పి గణపతిది తీసుకున్నాను. కావాలనుకుంటే మనం డోర్ కి కూడా పెట్టుకోవచ్చు, డోర్ బయట. సో ఇదైతే నాకు క్యూట్ గా నచ్చింది, సింపుల్ గా. అలాగే ఈ లాంగ్ ఫ్లవర్స్ తీసుకున్నాను, కానీ ఈ మొత్తం ఇదైతే చేయకూడదు అని అనుకున్నాను. అంటే సింపుల్ గా అనుకున్నాను కదా. సో ఓన్లీ ఇలా మండపం పెట్టి మరి రవి గారు ఎలా చేస్తారో చూడాలి. నేను ఒకటి అనుకుని తీసుకున్నాను, బట్ అవుతుందో లేదో మరి రవి గారు ఏదో ఒకలా సెట్ చేసేస్తారు. ఇవి ఒక 2 తీసుకున్నాను. అండ్ అలాగే ఇలాగా ఒక 2 తీసుకున్నాను, కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది అని. ఇది నార్మల్ లేండి, జస్ట్ రబ్బర్ బ్యాండ్స్ నా కోసం తీసుకున్నా. సో రవి గారు రెడీ అయ్యాక యాజ్ యూజువల్ తోరణాలు అవన్నీ పెట్టేశాక డెకరేషన్ స్టార్ట్ చేసేస్తాము. ఈ లోపల నేను కొన్ని అంటే కొంచెం ప్రసాదం అయితే రెడీ చేస్తాను. కొన్ని ఏమో ఆర్డర్ చేసేసాను. మీరు ఏంటంటే ఆర్డర్ చేసేస్తున్నారు అని అనుకోవచ్చు, నాకు టైం లేక ఇలా చేయాల్సి వస్తుంది. అంటే షూటింగ్స్ దీనివల్ల నాకు అసలు అవ్వట్లేదు. బట్టలు కూడా లాస్ట్ మూమెంట్ లో కొనుక్కున్నాము, అసలు ఇంక కొంటానో లేదా అని అనుకున్నాను. సో ప్రపంచం రే పసుపు రాసుకోకుండా వేసేసుకున్నావా అంట. బాగుంది నాన్న, అంతా బాగుంది కానీ కింద స్టిక్కర్ తీవా. సాక్స్ ఎందుకురా? మార్నింగ్
షర్ట్ వేసుకొని నైట్ కి వేసుకో, సాయంత్రంకి వద్దా? సరే. మా వాడైతే కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాడండి. బట్టలకు నేను పసుపు పెట్టలేదు, ఆడే తీసుకొని వేసేసుకున్నాడు అనమాట. బట్ బాగున్నాడు క్యూట్ గా. వాడికి బ్లాక్ ఇష్టం కాబట్టి ఇంక నేనేం అనలేను. పిల్లలకి నచ్చింది చేయాలి, అది కూడా బ్లాక్ కూడా కాదండి, ఫుల్ గా బాగున్నావురా బుజ్జిగా. అండ్ ఇంకొకటి, నేను ఈసారి ట్రెడిషనల్ ఎందుకు తీసుకోలేదంటే వాడు రెగ్యులర్ గా యూజ్ చేయట్లేదు. యూజ్ చేయనప్పుడు ఊరికే అంటే ఎప్పుడైనా తీసుకోవడం వేరు, కానీ వాడినప్పుడు వేస్ట్ అయిపోతాయి కదా అంతంత డబ్బులు పెట్టి. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, అంటే ట్రెడిషనల్ గా ఉంది, అలాగే స్టైలిష్ గా కూడా ఉంది అనమాట. నాకు బేసిక్ గా వైట్ ఇష్టం, మా ఆయనకి కూడా వైట్ ఇష్టం. బాగుందిరా. హెల్ప్ చేస్తావా? కత్తి తీసుకురా, ఇది నాన్న వచ్చేలోపు ఇది కట్ చేద్దాం. నేను చేయట్లేదు నాన్న, కొట్టట్లేదు, నేనెందుకు కొడదాన్ని. ప్రపంచం త్వరగా తింటే హెల్ప్ చేద్దాం. ఈజీ టు ఫిక్స్ అన్నమాట. పండుగ వచ్చినా ఫస్ట్ అయితే పచ్చడి తోరణాలు పెట్టాలి, పువ్వులు పెట్టాలంటారు. ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెకరేషన్ అనమాట. ఎందుకంటే డెకరేషన్ మాక్సిమం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో చేస్తాం. బట్ ఏదైనా ఇల్లు కాలుకలు ఆడాలంటే పచ్చగా ఉండాలి అంటారు కదా, అందుకని సెంటిమెంటల్ గా మనం యాక్చువల్ గా పెట్టేసాం. నా బట్టలు అయితే ఇవి అంత బ్యాడేం కాదు, ఇవి కూడా మంచివే. వేసుకున్నాను, రెడీ అయిపోయింది. దాన్ని సుష్మా వెయిటింగ్. వెళ్దామా? తోరణాలు అవి పెట్టేసాము, ఇంకా డెకరేషన్ లైట్ గా స్టార్ట్ చేసి. ఎందుకంటే నేను ట్రై చేశాను కానీ నాకు అది కరెక్ట్ ఫిట్ చేయడం రాలేదనమాట. చూడు రవి, నేను తప్పెట్టినట్టున్నాను. అది కింద హోల్ది మార్చాలేమో. చేజాది మామిడాకులు ఎందుకు? అంటే ఓకే. యాక్చువల్లీ నేను ఇంకోటి కూడా అనుకున్నాను, మన దగ్గర పాత క్లాత్స్ ఉన్నాయి కదా, అవి ఇలా సైడ్ క్లాత్ అనుకున్నాను కానీ ఇప్పటికే బాగుంది. హెవీ అయినా పాడైపోతుంది, సింపుల్ గా బాగుంది. ఇప్పుడు ఉన్నంతలో చాలు. నీకు ఇంకా క్లాత్ ఏమంటే పైన కప్పేయాలంటే ఇప్పుడు ఈ ఇనుము ఐరన్ కనిపించకుండా పైన ఇలా కప్పేస్తే చాలు, అది నీకు డేరా లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇలాగ మనం క్లాత్ ఇవి కట్టేస్తాం పాలు వెళ్ళి. కావాలంటే మన ట్రెడిషనల్ పాలు అంటే ఐరన్ కట్టకూడదు, సపోజ్ కట్టాలంటే ఎవరైనా అన్నారు అలా ఏం లేదు, లేదు మామూలుగా చెప్తుంది. దానికి ఎక్కువ గళ్ళు ఉంటాయి కదా, మనం పాలు వెళ్ళి అంతా కట్టేసుకుని ఓన్లీ పాలు వెళ్ళి ఇక్కడ కడితే అయిపోయింది. అదే కింద కూర్చుని కట్టేసుకుని ఇలా నుంచి కట్టుకోకర్లే, జస్ట్ పాలు వెళ్ళిన అలాగ పెట్టి 2 పురుకోసలు పెడితే అయిపోయింది. బాగుంది వేయచ్చు, కానీ ఇంకా మరీ హెవీ అయిపోతుంది, అలికినట్టు అయిపోతుంది. బాల్ సార్ కడిగి పెట్టు పక్కన కాలుతో, అదే అలా కాకుండా. ఓకే, డెకరేషన్ అయితే ఇలా చేసాము. సుష్మా గట్టిగానే ఉంది, ఏదైనా వాడకపోతే సుష్మా ఫీల్ అవుతుంది కదా. ఎలాగ కొనేసిన తర్వాత మనం వాడకపోయి దాచి దానివల్ల ఏమీ లాభం లేదు కాబట్టి ఉన్నంతలో చేసాము. కాబట్టి ఈసారి సింపుల్ గా అనుకున్నా బాగా తయారయ్యారు వినాయకుడు. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తాం. ఈ రోజు అంతా ప్రభంజనంతో చేయిస్తాను, కాకపోతే వాడికి పూర్తిగా తెలియదు కాబట్టి వాడు లెఫ్ట్ సైడ్ పెట్టి కొంచెం కూడా తెలియదు. వినాయకుడికి పిల్లలంటే ఇష్టం రా. మా నాన్న నా చేత చేయించేవారు పూజ. నువ్వు చేసావు అనుకో, నీకు అన్ని వినాయకుడు కావాల్సినవన్నీ ఇస్తారు. కొంచెం ముందుకు నువ్వే చేసి ఇస్తారు కదా, మరి అత్యాశకి వెళ్ళకూడదు, మనకు రావాల్సింది వస్తుంది. సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నాం. ఇలా గాలి పీల్చుకుంటే ఇదిగో
ఇందులోంచి పీల్చుకుని ఇదంతా అయ్యేంత వరకు, అంటే ఆ మంత్రం అయ్యేంత వరకు బిగించి తర్వాత మెల్లగా ఇటు నుంచి వదలాలి. అది ప్రాణాయామం మామూలుగా. ఓకేనా? ఓ భూ భూ రూపం మాత్రమే. ఇప్పుడు నిజంగా ఆ శక్తిని ఆవాహన చేస్తున్నట్టు అనమాట. దండం పెట్టుకో. ఇప్పుడు వస్తారు. వస్తుందన్న, అంటే మరి రాదు అని నమ్మకం లేనప్పుడు చేయకూడదు ఇదని. ఓకే. అత్ర ఆగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాధార సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ వరసిద్ధి వినాయకమావాహయామి. పిలిచి ఏం చేసాం? రమ్మన్నా. వచ్చాక ఏం చేసాం? ఆసనం వేసి కూర్చోబెట్టాం. కూర్చోబెట్టిన తర్వాత కాళ్ళు చేతులు కడిగించాం. బయట నుంచి వస్తే మన కాళ్ళు చేతులు అన్ని నీట్ గా ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే నీట్నెస్ కూడా నేర్పుతారు. కాళ్ళు చేతులు కడుక్కోవడం అంత అనమాట. ఆచమనీయం వినాయక నమస్తుభ్యం. వినాయకుడిని పిలిచాము, కాళ్ళు చేతులు కడిగించాము, బట్టలు పెట్టాము, దీపం చూపించాం, అన్ని చూపించాం. తర్వాత ఏం చేసాం? పువ్వులతో పూజ చేసాం. అంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళని గౌరవించి కాస్త పొగిడితే మంచిది అన్నట్టు చెప్తారనమాట. ఫ్లవర్ తో ఏంటి ఒక్కొక్క బాడీ పార్ట్ ని, కాళ్ళు చేతులు ముక్కు చెవులు తల అన్నిటికీ ప్రతిదానికి కూడా పూజ చేసాం అని అర్థం. ఓకే. ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ. ఇప్పుడు వినాయకుడు అంటే ఎలిఫెంట్ రూపంలో ఉన్నారు కదా, ఆకులు అవి ఇష్టం కాబట్టి, పత్రి ఇష్టం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ పత్రితో మనం ఇప్పుడు పూజ చేస్తాం. ఓకే. ఆ పత్రి అనుకో, మన పత్రి. ఎస్. ఆ ప్లేట్ అంతా ఇక్కడ ఇక్కడ పెట్టుకో, ఫ్లవర్స్ దగ్గర. ఓకే. ఇది కొంచెం సెపరేట్ ఉంటుంది. ఎందుకంటే దోర్వా గట్టిగా, దీన్ని గరిక అంటారు, దీన్ని దోర్వా ఇగ్మో అని కూడా అంటారు. గరికనే దోర్వా ఇగ్మో అంటారు. ఓకేనా? దీన్ని మళ్ళీ సెపరేట్ గా పూజ చేసేది ఉంది. ఈలోపు అన్ని వేద్దు కానీ. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లవర్స్ పూజ అయింది కదా, అందుకని ఈ ఫ్లవర్స్ కూడా పెట్టేద్దాం. ఓకేనా? పుష్పం పూజ చేసాం కాబట్టి ఈ ఫ్లవర్స్ కూడా ఇలా పెట్టేస్తే అయిపోతుంది. లోటస్ ఫ్లవర్ కూడా మనం పూజ చేసాం. మామిడాగ్ని ఏమంటారు? చూతపత్రం. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. గట్టిగా చెప్పు, నాకు అర్థం కాదు. శివుడు గణపతి పార్వతి దేవిని గాడ్ చేస్తుంటే నన్ను లోపలికి వెళ్ళమని అంటే, లోపలికి వెళ్ళడానికి ఎలా చేయంటే వద్దన్నాడు. స్నానం చేస్తున్నాడని. అప్పుడు చాలా కోస్తాడు శివుడు. అప్పుడు దాన్ని బట్టి ఏంటంటే తల్లిని కొడుకునేవాడు అలా రక్షించాలి అని అర్థమయ్యేలా చెప్పారనమాట. అప్పుడు ఎంత కోపం ఏమొచ్చినా తండ్రి ఏదైనా అమ్మ గౌరవాన్ని కొడుకు కాపాడాలి అని అర్థం. అలా అనమాట. ఓకేనా? ఇంకా ఉంది కథలో చాలా. ఓకే. మళ్ళీ మనం చూద్దాం ఎప్పుడు చదివేలాగా. ఓకే. ఇప్పుడు కథ ప్రారంభం. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. దాన్ని ప్రసాదం తీసుకో. అయిపోయింది. మా ఇంట్లో అయితే వినాయకుడి పూజ అయితే అయిపోయింది. దండం పెట్టు, నాకు పూజ చేయించేందుకు. పూజ చేయించిన దండం పెట్టి యాక్చువల్గా డబ్బులు ఇవ్వాలి. 1 minute తెస్తున్నాడు. నాకు వచ్చిన డబ్బులు మా నాన్న తీసుకుంటూ నాకెలాగని ఆలోచిస్తాడు.
ఇలా ఇవ్వు. ఎంతది? 2 రూపీస్. అది పంతులు గారికి 2 రూపీస్ ఇస్తారా? 15,000 ఇవ్వాలి నాకు. 15,000. 75 రూపీస్ కష్టపడి చదువుకుని సంపాదించుకోవాలి. సర్లే ఏదో దానికి తగ్గట్టు ఆశీర్వదిస్తాను. 2 రూపీస్ ఆశీర్వాదం. దండం పెట్ట దానికి. ఓకే లేదు దాచు. నా చేతి ఇస్తే మంచిది. ఇది కూడా ఆడదే అండి. ఇచ్చి ఇదిగో అది నీకే తీసుకో. ఆడి చేతి నీ చేతి ఇచ్చి. వెరీ గుడ్. ఇది కొంచెం నోట్ వేసుకో. మా ఇంట్లో వినాయక చవితి అయిపోయింది. అలా వెళ్ళి ప్రసాదాలు అవి తినేసాం కదా, అలా మా సొసైటీలో వినాయకుడిని కూడా చూసి దర్శనం చేసుకొని ఆ తర్వాత మిగతా పనులు చూసుకోవాలి. అండ్ చెప్పినట్టు మా ఆంటీ వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి అన్నాను కదా, వీలైతే ఆవిడకి ఏమైనా హెల్ప్ చేయడానికి వెళ్ళడమో లేకపోతే వాళ్ళు వస్తే ఏమైనా అమౌంట్ ఇవ్వడమో చేయాలి. వినాయక చవితి పండుగ అంతా అయిపోయింది. ఇప్పుడైతే నిమజ్జనం కూడా ఈ రోజు చేసేద్దాం డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకంటే మళ్ళీ మాకు రేపు షూటింగ్ అదే ఉంటుంది, ఇవన్నీ తీయడం అంతా కూడా కష్టం కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితిలో కొంత అలాగే చేయాలి. కాబట్టి ఈరోజు చేసేస్తాము. ముగ్గురం వెళ్ళి చక్కగా నిమజ్జనం చేసి వచ్చేస్తాము. ఆ తర్వాత ఏంటి చూద్దాం. వచ్చేస్తాను అన్న స్టే. ఓకే ఉండండి. భలే ఉంది కదరా ఫుల్ వర్షాలకి. వాటర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. గణపతి బప్ప మోరియా అని మళ్ళీ ఇంటికి రా అని చెప్పి. ఓకేనా? ఓకే రెడీ? అలా ఇస్తారా పైన? గణపతి బప్ప మోరియా మోరియా మళ్ళీ ఇంటికి రా. ఓకే బాయ్ బాయ్ గణేష. బాయ్ బాయ్. ఫస్ట్ టైం కదా మనం ఒకే రోజు పూజ అని నిమజ్జనం. ఫస్ట్ టైం మనం నిమజ్జనం చేయడం, ఎప్పుడు అక్కడ పెట్టేస్తాం కదా. అవును. బకెట్ లో ఒకటి చేసి అంటే పూజ చేసిన రోజే చేయడం ఇది. ఓకే నేచురల్ గా చేయడం ఇది. అంటే మనకి టైం లేదని. ఈ ప్లాస్టిక్ పడేయద్దు. ఆకులు ఏంటంటే వెళ్ళిపోతాయి. అరటివే కదా మంచిది ఆకులు.